నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని ఫిబ్రవరి 3న ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు చలో ఢిల్లీ బ్రోచర్స్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, న్యూ ఎడ్యుకేషన్ పాలన 2020లో నేడు ఉన్న అకాడమిక్ స్ట్రక్చర్ మార్చి 5+3+3+4ని తీసుకొచ్చినారని, దీని ద్వారా విద్యార్థులకి ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ దెబ్బతింటోందని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ విధానానికి అలవాటు పడలేక చదువులు మధ్యలో ఆపివేసే ప్రమాదం ఉందని, 4 సంవత్సరాల డిగ్రీలో డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉందని, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశ విద్యా రంగాన్ని కబలిస్తున్నాయని, దుర్మార్గమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడాలని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3, 2024న విద్యార్థులు, మేధావులు, టీచర్లు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తేయు పీడీఎస్యూ కార్యదర్శి జయంతి, కమిటీ సభ్యులు రవీంద్ర, అక్షయ్, ఆకాష్, మోహిత్, వంశీ, రామకృష్ణ, ప్రవీణ్, వివేక, వర్ధిని, నవ్య, రేణుక, అనుష, రాకేష్, రాము తదితరులు పాల్గొన్నారు. జాతీయ నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని ఫిబ్రవరి 3న ఢిల్లీలో ప్రొటెస్టు మార్చును నిర్వహిస్తున్నాం. దీనికి యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, టీచర్లు అత్యధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేయాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రొటెస్టుకు సంబంధించినటువంటి బ్రోచర్స్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన జాతీయ విధానం 2020ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే యూనివర్సిటీలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. విద్యార్థి మొత్తం కూడా కాషాయీకరించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ మొత్తం కూడా చేంజ్ చేసి ఐడియాలజీని కూడా చేంజ్ చేసే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా డిగ్రీలో మొత్తం కూడా డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి. దీనికోసం ఢిల్లీలో నిర్వహించే జంతర్ మంతర్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని మేము ఈ విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం.